హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈ రోజు మనం టీజీ ఎడిసెక్ సంబంధించి చాలా మంది అయితే చాలా డౌట్స్ అయితే అడగడం జరిగింది అనమాట. చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది. ఆ కామెంట్స్ కన్నిటికి క్లారిటీ వీడియో, అదేవిధంగా చాలా మెయిన్ డౌట్స్ అయితే కొన్ని ఉన్నాయన్నమాట. ఆ మెయిన్ డౌట్స్ ని మీకు ఈ రోజు క్లారిఫై చేసుకోవడానికి ఈ వీడియో అయితే ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగడానికి ట్రై చేయండి. నేను ముందుగా కొన్ని టాపిక్స్ అయితే మాట్లాడతాను. చూడండి, ఇక్కడ సీట్ అలాట్మెంట్ అనేది ఉంది కదా. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనము అందరం కాలేజీ లోపల మనకు ఒక సర్టెన్ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక విధంగా రావడం జరుగుతుంది అమౌంట్. మీ ఇన్కమ్ అనేది హయ్యర్ ఉంటే ఒక విధంగా వస్తుంది, లోయర్ ఉంటే ఒక విధంగా వస్తుంది. ఇన్కమ్ అనేది ప్రైవేట్ కాలేజీలో ఒక విధంగా వస్తుంది, గవర్నమెంట్ కాలేజీలో ఒక విధంగా వస్తుంది అనేది ఫీ అయితే రావడం జరుగుతుంది. ఒక విధంగా తర్వాత మీకు కాలేజీలో నచ్చకపోతే ఏం చేయాలంటే, మీకు వచ్చినటువంటి కాలేజీలో మీకు కాలేజీ అంత కంఫర్ట్గా లేకపోతే మీరు ఏం చేయాలి అన్ని డౌట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సీట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమేమి చేయాలి అన్నిటి గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఒకటి మీకు సీట్ వచ్చినటువంటి విద్యార్థి యొక్క ఇన్ఫర్మేషన్ చూపించి దాంట్లో మాట్లాడతాను అనమాట. నేను చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సీట్ వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే మనకు అలాట్మెంట్ లెటర్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఫీ పేమెంట్ చేసిన తర్వాత మనకు అలాట్మెంట్ అయితే ఓకే అవుతుంది అనమాట. ఎవరైతే ఫీ పే చేస్తారో ఇక్కడ ఇచ్చారు కదా, కింద పింక్ కలర్ లో ఉంది కదా, ఈ ఫీ అనేది పే చేయండి. ఒకరికి ఒక విధంగా వస్తుంది. మీ ఇన్కమ్ అనేది ఇట్లా హయ్యర్ ఉందనుకోనికి, హై ఉంటే మీకు ఎక్కువ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే కొంచెం తక్కువనే ఉంటుంది, కానీ బీసీ ఓసీ వాళ్ళ మాత్రం ఎక్కువ ఇన్కమ్ ఉందనుకో, ఇక్కడ హయ్యర్ ఇన్కమ్ ఉంటే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. కాలేజీలో ఫీ అయితే మీరు ఎక్కువగా పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా హయ్యర్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి, మీరు కొత్తగా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని ఉంటే మనకు వెబ్సైట్ లోపల ఈమెయిల్ సర్వీస్ అని కింద వెబ్సైట్ లో ఉంటుంది. అక్కడ ఈమెయిల్ సర్వీస్ లోకి వెళ్ళి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు వెరిఫై చేసి మీ ఇన్కమ్ తక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆ విధంగా చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కాకుండా ఇంకా తర్వాత మీరు ఏం చేయాలంటే, ఎవరైనా సరే ఇక్కడ చూడండి, మీరు అందరూ ఖచ్చితంగా మీరు కొత్త ఇన్కమ్ మాత్రమే అప్లోడ్ చేయండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెకండ్ ఫేజ్ లో అయినా సరే, ఎవరైనా సరే. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది ఇక. సెకండ్ ఫేజ్ లో అయితే ఖచ్చితంగా మీరు కొత్త ఇన్కమ్ అప్లోడ్ చేయండి. ఫస్ట్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది అయితే అడుగుతున్నారు సెకండ్ ఫేజ్ అయితే ఎప్పుడు అని. దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇంకా మనకు వెబ్సైట్ లోనే, ఇంకా వెబ్సైట్ వాళ్ళే ఇంకా డిక్లేర్ చేయలేదు అనమాట. ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మీకు అయితే అందరికీ అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొంచెం వెయిట్ చేస్తూ ఉండండి. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఈ అమౌంట్ అయితే మనం పే చేయాలి. ఈ అమౌంట్ ఇక్కడ గ్రీన్ ఫండ్ 100 రూపీస్ ఖచ్చితంగా పే చేయాల్సిందే. ఈ అమౌంట్ పే చేసి మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నాయి, ఏవైనా సరే ఉన్నాయి, ఖచ్చితంగా తీసుకెళ్ళండి. లేని సర్టిఫికేట్స్ కోసం మీరు టెన్షన్ పడకండి. ఉన్న సర్టిఫికేట్స్ ని ఖచ్చితంగా మీరు తీసుకెళ్లి అక్కడ మనం ఈ అమౌంట్ పే చేసి అలాట్మెంట్ లెటర్, ఈ పే చేసినటువంటి రిసిప్ట్ 2 తీసుకెళ్లి మీరు కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయండి. మన కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి సెప్టెంబర్ 2 నుంచి, అదేవిధంగా సెప్టెంబర్ 5 వరకు అయితే మెన్షన్ చేశారు. మనకు ఈ మండే రోజు కూడా హాలిడే ఇవ్వడంతో మనకి డేట్ అయితే ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు, కాకపోతే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తే ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. మీరు 2 నుంచి 5 మధ్య లోపల ఎగ్జామినేషన్ అది ఈ అలాట్మెంట్ ఫీ అయితే మీకు వచ్చినటువంటి ఫీ పే చేసుకొని కాలేజ్ దగ్గరికి వెళ్ళి రిపోర్టింగ్ చేయండి. అప్పుడే మీ సీట్ ఉంటుంది. ఎవరైతే ఆన్లైన్ లో ఫీ పే చేసినంత మాత్రాన మీ సీట్ కన్ఫర్మ్ కాదు. మీ సీట్ కన్ఫర్మ్ కావాలంటే మీరు ఆన్లైన్ లో ఫీ పే చేసి తర్వాత కాలేజ్ లో దగ్గరికి వెళ్ళి రిపోర్టింగ్ చేస్తేనే వస్తుంది అనమాట. రిపోర్టింగ్ చేసిన తర్వాత మీకు కాలేజ్ నచ్చలేదు అనుకోండి, మీరు సెకండ్ ఫేజ్ లో వేరే కాలేజ్కి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు సెకండ్ ఫేజ్ లో కాలేజ్కి వెళ్తే ఆప్షన్స్ ఇస్తే, మీరు కాలేజ్ సెకండ్ ఫేజ్ లో మీకు కాలేజ్ వచ్చింది అనుకోండి, మీరు ఫస్ట్ ఫేజ్ లో ఎక్కువ అమౌంట్ పే చేశారు, కానీ ఇప్పుడున్న కాలేజ్ కి సెకండ్ ఫేజ్ లో అమౌంట్ తక్కువ ఉంది అనుకో, అక్కడ మనము ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఆ ప్రాసెస్ ద్వారా మీకు పే చేసిన అంటే ఎక్కువ అమౌంట్ అంటే మీరు ఏదైతే ఇప్పుడు మీకు 3000 వచ్చింది, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ 3000 వచ్చింది అంటే మీకు ఫస్ట్ టైంలో మీకు 13,000 వచ్చింది అనుకోండి, లేకపోతే ఎంతనో కొంత అమౌంట్ వచ్చింది, ఎగ్జాక్ట్ గా తెలియదు. ఆ అమౌంట్ వచ్చిన తర్వాత మీరు సెకండ్ కాలేజ్లో ఇప్పుడు మీకు 3,000 పే చేశారు అనుకోండి. 3,000 పే చేసినప్పుడు మీకు మిగతా అమౌంట్ ఏం చేస్తారు, 10,000, మీకు 10,000 అనేది మీ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ చేయడం జరుగుతుంది. అది ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు మీ కాలేజ్లో లెటర్ తీసుకొని అవన్నీ తీసుకొని సబ్మిట్ చేస్తే మీకు రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఈ విధంగా మీరు సెకండ్ ఫేజ్ కి అయితే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. ఫస్ట్ ఫేజ్ లో సీట్ నచ్చని వాళ్ళు, కానీ సీట్ కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే మీకు సెకండ్ ఫేజ్ లో మీకు అనుకున్న కాలేజ్లో వస్తుందో రాదో అది మనం కన్ఫర్మ్ గా చెప్పలేం. కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో సీట్ కన్ఫర్మ్ చేసుకొని సెకండ్ ఫేజ్ కి వెళ్తే బాగుంటుందని నా పర్సనల్ సజెషన్ అనమాట. లేదు మీకు కంప్లీట్ గా మీరు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ మేము చేయము అనుకుంటే మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కన్ఫర్మ్ చేసుకోకుండా సెకండ్ ఫేజ్ కి వెళ్ళి ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు దాని ద్వారా మీరు అయితే సెకండ్ ఫేజ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్ అనమాట. చాలా మంది అడుగుతున్నటువంటి ఇంకో డౌట్ ఏంటంటే, మనకి ఇక్కడ పింక్ కలర్ లో చూపిస్తున్నటువంటి అమౌంట్ ఉందో, ఏదైతే ఉందో ఈ అమౌంట్ మొత్తం ఖచ్చితంగా మనం ఆన్లైన్ లో కాలేజ్కి వెళ్లే ముందే పే చేసుకుని ఆ రిసిప్ట్ తీసుకుని వెళ్ళాలన్నమాట. మొత్తం పే చేయాలా, మీకు ఎంత అయితే చూపిస్తుందో ఈ పింక్ కలర్ లో ప్రతి ఒక్కరికి చూపిస్తుంది. ఆ అమౌంట్ ఖచ్చితంగా మీరు అందరూ పే చేయాలన్నమాట. పక్కా పే చేస్తేనే మీ సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. అది ఫీ పే చేసిన తర్వాత కాలేజ్లో రిపోర్టింగ్ ఖచ్చితంగా చేయాలన్నమాట.
సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి నెక్స్ట్? అసలు చాలా మందికి అయితే రాలేదు, ఫస్ట్ ఫేజ్ లో రాలేదు, 10,000 బిలో ఉన్న వాళ్ళకే వచ్చింది, తర్వాత రాలేదు అని చాలా మంది అయితే కామెంట్స్ చేయడం జరిగింది. కానీ మీ అందరికి కేటగిరీ వైజ్ గా అందరిగా చూసి ఫస్ట్ ఫేజ్ లో అలర్ట్ చేస్తారనమాట. మీరు సీట్ రాని వాళ్ళు టెన్షన్ ఏం పడకండి, సెకండ్ ఫేజ్ లో కూడా చాలా ఖాళీస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ లో చాలా కాలేజీలు పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒక కాలేజీ మాత్రమే పెడితే రాదండి, కాంపిటీషన్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక మాక్సిమం మీకు దగ్గరలో ఉన్న కాలేజ్ అన్ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీకు ఈ కాలేజీలో రావాలంటే మీకు మంచి ర్యాంక్ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది, మీకు ఎక్కువ ర్యాంక్ ఉంటే రావడం కొంచెం కష్టం కాబట్టి ఎక్కువ కాలేజీలో పెట్టడానికి ట్రై చేయండి. అన్ని కాలేజీలో పెట్టండి. ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ ఈజీగానే మనకు ఇన్కమ్ కూడా మంచిగా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే మీకు ఇన్కమ్ కూడా కాలేజ్ ఫీ కూడా తక్కువనే వస్తుంది. మీరేం టెన్షన్ పడకండి. చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది. ఆ కామెంట్స్ గురించి అన్నిటి గురించి ఈరోజు మీరు కంప్లీట్ గా ఆ కామెంట్స్ డిస్కస్ అంటే అందరికీ మాక్సిమం నాకు వీలైనంత వరకు అందరికీ రిప్లై ఇచ్చాను, కొందరికి రిప్లై ఇవ్వలేకపోయాను. కాబట్టి ఈ కామెంట్స్ ద్వారా అందరికీ హెల్ప్ అవుతుంది అనమాట. ఈ హెల్ప్ అవడం వల్ల అందరికీ డౌట్స్ చాలా తగ్గిపోతాయి. కాబట్టి ఈ కామెంట్స్ అన్నింటినీ మీకు ఒకటి చదివి అందులో ఉన్న ఇంపార్టెంట్ కామెంట్స్ అయితే కొన్ని తీసుకున్నాను. ఆ కామెంట్స్ గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాం. యూజర్ అనే ఒక పేరు ఉందన్నమాట. యూజర్ అనే పేరు ఉంది. ఈ యూజర్ లో ఇక్కడ చూడండి సెకండ్ ఫేజ్ లో డేట్ ఎప్పుడు అన్నా అడుగుతున్నారు. సెకండ్ ఫేజ్ డేట్ రాగానే వెబ్సైట్ వాళ్ళు అప్డేట్ చేయగానే నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇదే విధంగా అవినాష్ అని ఉంది. తర్వాత ఇక్కడ అవినాష్ అనే పేరు కామెంట్ ఏం చేశారంటే, సార్ నాకు 19,979 ర్యాంక్ అయితే వచ్చింది, నాకు సీట్ అలాట్మెంట్ కాలేదని అడుగుతున్నారు. మీకు కొంచెం ర్యాంక్ ఎక్కువగా ఉంది కాబట్టి కాంపిటీషన్ ఏది ఉంది కాబట్టి మీకు సీట్ రాలేదు. సెకండ్ ఫేజ్ లో ఖచ్చితంగా చాలా ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేమ్ వచ్చేసరికి మౌనిక అని ఉంది. కామెంట్ చూడండి, చిన్న క్లారిటీ సార్, నాకు ఒక స్రవంతి అనే SNE CLGలో సీటు అలర్ట్ అయ్యింది. అది నేను ఫస్ట్ పెట్టుకున్న పేజ్లో వాళ్ళు నాకు ఎగ్జామ్స్కి మాత్రమే ఫస్ట్ ఫేజ్లో వచ్చింది. వాళ్ళు నాకు ఎగ్జామ్స్కి మాత్రమే ఛాన్స్ అంటే పర్మిషన్, ఓన్లీ ఎగ్జామ్స్ రాయడానికి పర్మిషన్ ఇస్తే అంటే వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అని అడిగారు అనమాట. లేదా సెకండ్ ఫేజ్కి వెళ్ళాలని అడిగారంట. ఒక్కొక్క కాలేజీలో ఒక విధంగా ఉంటుంది. మీరు అయితే అక్కడికి వెళ్ళి అడగండి. అడిగిన తర్వాత మీరు క్లారిటీ చేసుకోండి. వాళ్ళు అవకాశం ఇస్తారంటే మీరు ఫస్ట్ ఫేజ్లో జాయిన్ కావండి, లేదు మీకు నచ్చలేదు అంటే సెకండ్ ఫేజ్కి వెళ్ళండి. తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఐడియాస్ అని ఉంది. ఒక నేమ్ వచ్చేసరికి ఇక్కడ ఉంది కదా, ఐడియాస్ అని ఉంది. చూడండి, కంపల్సరీ ఆన్లైన్లో ఫీ కట్టాలా, ఖచ్చితంగా కాలేజీలో కట్టాలంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్లో కట్టిన తర్వాతనే కాలేజ్కి వెళ్ళాలన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే మధు అని ఉంది. సార్ ఐ గాట్ 3,000 ర్యాంక్ బట్ నాట్ అలర్ట్ అని చూపిస్తుంది. అంటే మీరు 3,000 ర్యాంక్ ఉన్నా కూడా మీరు అన్ని కాలేజీలు అంటే మీకు కొంచెం ఎక్కువ కాలేజీలో పెట్టలేని అంటున్నారు. కొంచెం ఎక్కువ కాలేజీలు పెడితే మీకు ఖచ్చితంగా సీట్ రావడానికి అవకాశం ఉంటుండే. నెక్స్ట్ టైం ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ట్రై చేయండి, ఏం వరీ కాకండి. ఇక్కడ ప్రణీత అని ఉందండి. ప్రణీత చూసుకున్నట్లయితే సార్ ఓన్లీ 10,000 లోపు వాళ్ళకే సీట్స్ అయితే అలర్ట్ అయిందని అంటున్నారు. అంటే 10,000 అని ఏం అక్కడ మెన్షన్ చేయలేరు. కాకపోతే కేటగిరీ వైజ్గా మీకు మంచి ర్యాంక్ ఉంటేనే ఇస్తారనమాట. మీకు కొంచెం ర్యాంక్ ఎక్కువగా ఉంటే కొంచెం టైం తీసుకుంటారు, సెకండ్ ఫేజ్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఫేజ్లో జాయిన్ అయిన తర్వాత చాలా మంది సీట్లు కూడా ఖాళీ అవుతాయి. కాబట్టి సెకండ్ ఫేజ్ అయితే అందరూ ట్రై చేయండి, ఎక్కువ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఇచ్చారు కదా, కౌన్సిలింగ్ మార్నింగ్ టైంలో ఎంత టైం నుంచి ఉంటుంది సార్ అంటే, మార్నింగ్ టైము మీకు మనకు కాలేజీలో నార్మల్గా స్టార్ట్ అయ్యేది 10 నుంచి 9 నుంచి స్టార్ట్ అవుతుంది. 10 నుంచి ఒక 4:30 వరకు, ఈవినింగ్ 5 వరకు అయితే ఉంటాయి. ఆ టైం లోపల వెళ్ళడానికి ట్రై చేయండి. తర్వాత మహేష్ కుమార్ అని ఉంది. నాకు 100 రూపీస్ అమౌంట్ పే చేయమని వస్తుందంటే, మీరు గ్రీన్ ఫండ్ అంటే ఓన్లీ మీకు స్కాలర్షిప్ అన్నిటికీ ఎలిజిబుల్ అవుతారు, రీఎంబర్స్మెంట్ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మీ మిగతా ఫీజు మొత్తం గవర్నమెంటే పే చేస్తుంది. కాబట్టి మీకు 100 రూపీస్ ఓన్లీ పే చేయమని ఉంటుంది. ఇది చాలా మందికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఇంకోటి ఇచ్చారనమాట మనకి. ఇక్కడ చూడండి, ఫీ 4,000 రూపీస్ చూయింది. బట్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, 40,000 చూపిస్తున్నా, అది మీరు రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి అది గవర్నమెంటే పే చేస్తుంది. మీరు 100 రూపీస్ పే చేసి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళి అయితే మీరు రిపోర్టింగ్ చేయాలి. తర్వాత చూసుకున్నట్లయితే ఏపీ కన్నా అని ఉంది. ముందు ఫీ కడితే కాలేజ్ కన్ఫామా అంటే, మీరు ముందు కాలేజీలో ఫీ అంటే మనకు వచ్చినటువంటి అలాట్మెంట్లో వచ్చినటువంటి ఫీ కట్టిన తర్వాత కూడా మీరు ఖచ్చితంగా కాలేజీలో రిపోర్టింగ్ చేస్తేనే మీ కాలేజ్ సీట్ అనేది రిపోర్ట్ కన్ఫర్మ్ అవుతుంది అనమాట, మీకు వచ్చిన సీట్. ఇక్కడ చూడండి, ఇట్స్ మీ నిఖిల్ అని ఉంది పేరు. బీడ్లో నాకు కరీంనగర్ 11 కాలేజీలు పెట్టాను, అయినా నాకు సీట్ రాలేదు, నాట్ అలర్టెడ్ అని చూపిస్తుంది. సెకండ్ పేజ్లో ట్రై చేయొచ్చు అని అడుగుతున్నాను అనమాట. ఖచ్చితంగా మీరు సెకండ్ పేజ్లో ట్రై చేయండి నిఖిల్, మీరు పక్కా రావడానికి అవకాశం ఉంటుంది నిఖిల్. తర్వాత యూజర్ అని ఉంది ఒక పేరు. నాకు ఇంటర్ లాంగ్ మెమో లేదు, పర్లేదా అంటే, మీరు ఇంటర్ లాంగ్ మెమో లేకపోయినా జిరాక్స్ అయితే ఖచ్చితంగా పెట్టండి. జిరాక్స్ పెడితే కూడా మనకి ఏం పర్లేదు అనమాట. జిరాక్స్ పక్క పెట్టడానికి ట్రై చేయండి. నేను వెబ్సైట్ ఓపెన్ చేస్తే ప్రొవిజనల్లీ కాలేజ్ అలర్ట్ ఆప్షన్ చూపించట్లేదు. మీరు లేట్గా చూస్తున్నట్లున్నారు. అప్డేట్ అయితే అవడం జరిగింది వెబ్సైట్, మీరు మళ్ళీ చూడండి. చూడండి, ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అడగడం జరిగింది,
ఇట్స్ మీ నిక్కీ అని నాట్ అలర్టెడ్ అని వచ్చింది. సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉంటుంది? సెకండ్ ఫేజ్ అప్డేట్ ఇంకా వెబ్సైట్ వాళ్ళే ఇవ్వలేదు. అప్డేట్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను అనమాట. ఇక్కడ చూడండి ఇంకొక నేమ్ ఉందన్నమాట, సునైనా అని ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకు హాయ్ అన్న నాకు అమౌంట్ వచ్చేసరికి 32,000 వచ్చిందని చూపిస్తుంది. సీట్ బుక్ చేసుకోవడానికి సేల్స్కి మొత్తం అమౌంట్ పే చేయాలా? మీకు పింక్ కలర్లో చూపిస్తున్నానండి. మీ అలాట్మెంట్ లోపల ఎంత అమౌంట్ చూపిస్తే అంత అమౌంట్ అయితే ఖచ్చితంగా పే చేయాల్సిందే. దివిరెడ్డి అని ఉందనమాట. ఇక్కడ చూసినట్లయితే నేమ్ వచ్చేసరికి బ్రో నాకు 328 మెథడాలజీ అంటే ర్యాంక్ అనమాట. మెథడాలజీ వచ్చేసరికి బయాలజికల్ సైన్స్, క్యాస్ట్ ఓసీ. ఫస్ట్ ఫేజ్లో ఈడబ్ల్యూఎస్ పెట్టలే, ఓయూ క్యాంపస్లో రాలే. సెకండ్ ఫేజ్లో ఈడబ్ల్యూఎస్ పెడితే ఓయూలో వచ్చే ఛాన్స్ ఉందా? మీరు ఈడబ్ల్యూఎస్ అయితే పెట్టండి, అప్డేట్ చేయండి. ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది, ఎందుకంటే మీకు ర్యాంక్ కూడా మంచిగానే ఉంది కాబట్టి ట్రై చేయండి. ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము, ట్రై అయితే చేయండి. ఇక్కడ ఫీ పే చేయొచ్చని అడిగారు అనమాట యూజర్ అనేది. ఖచ్చితంగా ఫీ పే చేయాలి మనకు వచ్చినటువంటి ఫీ అలాట్మెంట్ లోపల. తర్వాత బ్రో స్పెషల్ ఫీ ఎప్పుడు పే చేయాలంటే అందులో ఉంటుందన్నమాట. మనకు కాలేజ్కి వెళ్ళిన తర్వాత అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మీకు వచ్చిన ఫీ పే చేసిన తర్వాత మనం కాలేజ్లో ఎగ్జామ్ టైంలో ఆ టైంలో మీకు కాలేజ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఫీజు అనేది వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అక్కడ ఫీ పే చేయాలి కాలేజ్లో. లుక్ హియర్ అని ఉంది. సార్ కెన్ వి గెట్ అడ్మిషన్ ఇన్ ఐడెడ్ కాలేజ్ త్రో మేనేజ్మెంట్ సీట్ రిప్లే బీఈడి కాలేజెస్? ఖచ్చితంగా అడ్మిషన్ చేసుకోవచ్చు. ఐడెడ్ కాలేజ్ కూడా అడ్మిషన్ చేసుకోవచ్చు మేనేజ్మెంట్ సీట్ ద్వారా. అవన్నీ సైట్ ప్రాబ్లమా సార్ అంటే సైట్ ఏం ప్రాబ్లం లేదండి, క్లియర్ అయిపోయినాయని. ఇక్కడ ఇంకోటి కామెంట్ కూడా వచ్చేదండి, ఏపీ కన్నా అని ఉంది నేమ్ అయితే. ఇక్కడ చూసినట్లయితే ముందు ఫీ కట్టిన తర్వాత కాలేజ్కి కన్ఫర్మ్ చేసుకొని సెకండ్ ఫేజ్కి వెళ్ళాలా? అవునండి, ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఫేజ్లో అలాట్మెంట్ అయిన తర్వాత మీకు ఫీ పేమెంట్ చేసుకుంటే మీ సీట్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. తర్వాత కాలేజ్లో రిపోర్టింగ్ చేసి తర్వాత సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. కల్పన అని అడుగుతున్నారు అనమాట. బ్రో ట్యూషన్ ఫీ 3,000 ఉంది చూపిస్తుంది, టోటల్ ఫీ పే చేయాలా? రీఎంబర్స్మెంట్ ఉంటుంది కదా, ఎలా చెప్పండి మీరే. రీఎంబర్స్మెంట్ అనేది ఉంటుందండి. మీకు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయితే రీఎంబర్స్మెంట్ రావడం జరుగుతుంది. మీకు కింద అలాట్మెంట్ లెటర్లో పింక్ కలర్లో చూపించినటువంటి అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్ ఎప్పుడు అని అడుగుతున్నారు యూజర్. వెబ్సైట్ వాళ్ళే అప్డేట్ చేయలేరు. అప్డేట్ చేసిన తర్వాత మీకు అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ రాని అని ఉంది, నాట్ అలర్టెడ్ అనే వచ్చింది. అలాట్మెంట్ అయిందా రాలేదా ఎలా చూసుకోవాలంటే వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఆల్రెడీ నేను ప్రాసెస్ అయితే వీడియో ప్రాసెస్ అయితే చెప్పాను. ఆ వీడియోలో చెప్పినట్టు చూసుకుంటే మీకు అలర్ట్ అయిందా లేదా అని తెలుస్తుంది అనమాట. నా ర్యాంక్ వచ్చేసరికి 1246 BCA. నేను ఓయూ క్యాంపస్లో సీట్ కావాలనుకున్నాను, బట్ నాకు గవర్నమెంట్ మాసప్ టైంలో వచ్చింది. సెకండ్ ఫేజ్లో ఓయూ క్యాంపస్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉందా అంటే మీ ర్యాంక్ కూడా మంచిగానే ఉంది, కాకపోతే మీరు ట్రై చేయండి. మీరు BCA అంటున్నారు, మీ కేటగిరీలో ఎక్కువ కాంపిటీషన్ లేకపోతే మీకు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఇంకొక కామెంట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ జీ కావ్య సాగర్ అని ఉంది. అన్న నాకు ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది చూడండి. అన్న నా ఫస్ట్ ఫేజ్లో వచ్చిన CLG నచ్చకపోయినా కూడా ఫీ మొత్తం పే చేయాలా సీట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి? అవునండి, ఖచ్చితంగా మీకు నచ్చకపోతే మీకు సీట్ ఖచ్చితంగా ఏదో ఒక కాలేజ్లో చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరైతే ఫీ పే చేయాలి. కాలేజ్లోకి వెళ్ళి రిపోర్టింగ్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక నేమ్ ఉంది చూడండి. ఇక్కడ బీఈడి CLGలో సీట్ వచ్చాక ఒకేసారి మనీ పే చేయాలా సార్? అన్ని ఖచ్చితంగా ఒకేసారి పే చేయాలండి. ఫస్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది, సెకండ్ ఇయర్ అయితే మళ్ళీ తర్వాత పే చేయాలి. ఇంకా ఇంకొక ఆప్షన్ ఏంటంటే సెకండ్ ఫేజ్ ఎప్పుడు, ఇంకా వీళ్ళు ఓకే సెకండ్ ఫేజ్ ఎప్పుడు చాలా కమెంట్స్. ఇక్కడ చూడండి వెబ్ ఆప్షన్స్ మేము పెట్టుకోలేదండి టైం తెలియక. సెకండ్ 45 మార్క్స్ వచ్చాయి, సలహా ఇవ్వండి. సెకండ్ ఫేజ్లో ట్రై చేయండి, వస్తుంది, ఛాన్స్ వస్తుంది, ట్రై చేయండి. ఈ కామెంట్ చూడండి, ఎవరు అమ్మన్నాన్న ఉంది చూడండి. నేను సెలెక్ట్ సబ్జెక్ట్లో ఒక కాలేజీలో నాకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది, మోసం చేశారు కాలేజీ వాళ్ళు. అలా ఏముండదండి, మీ కేటగిరీ అన్నీ చూస్తారు వాళ్ళు, అన్నీ చూసి మీకు సీట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చూడండి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది సార్ అని అడుగుతున్నారు అనమాట. లాస్ట్ డేట్ అనేది 2 సెప్టెంబర్ నుంచి మనకు సెప్టెంబర్ 5 వరకు అయితే మెన్షన్ చేశారు, కానీ దాన్ని డేట్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు మండే రోజు అఫీషియల్గా వర్షాల కారణంగా అందరికీ హాలిడే ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు డేట్ ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మీరైతే ముందుగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఇంకా చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది, ఇలా చాలా మంది కామెంట్స్ అయితే చేయడం జరిగింది కాబట్టి ఇంకా ఇలా చాలా కామెంట్స్ అయితే రావడం జరిగింది. ఇంకా చాలా కామెంట్స్కి నాకు టైం ఉన్నంత వరకు రిప్లై ఇచ్చాను, కొన్నిటికి ఇవ్వలేదు కాబట్టి ఇట్లా అందరికీ యూజ్ అయితే డౌట్స్ ద్వారా అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అంటే వీడియోని వాళ్ళకి షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.